In this video, I am going to show you the unboxing of LG front load washing machine. The model number of this washing machine is FHP1209Z5M. The price mentioned on the box is 53,990, but you can get it under 35k if there is any offer going on. The color of this washing machine is middle black and it's a 5-star rated washing machine. The installation is done by the LG team in Hyderabad. So the installation will be in Telugu. So that's it guys, hope you like this video. Please do subscribe to our channel. Thank you. అసలు కూడా దీంతో పాటు వస్తుందండి. డ్రమ్ బోల్ట్స్ విప్పాము కదా, అంటే వాటర్ అది వెళ్ళకుండా క్లోజ్ చేసాం. డమ్మీ క్యాన్స్ దీందా చిన్న ఉందా? 9 లీటర్స్ 9 kgs. దానికన్నా పెద్దది 6 kgs 6.5 kgs అది. పవర్ ఆన్ బటన్ సార్ ఇది. 9 kgs మిషన్ ఇది. 9 kgs అంటే 9 pairs వేసుకోవచ్చు క్లాత్స్. 9 pairs లేదంటే క్లాత్స్ వేసినప్పుడు ఫుల్గా కాకుండా కొంచెం చేయి పెడితే పట్టేలాగా గ్యాప్ ఉండాలి. ఓకే. వేయాలి సార్. లిక్విడ్ అని సాఫ్ట్నెస్ వేయాలి సార్. కంఫర్ట్ వానిష్ లాంటిది ఏదైనా క్లాత్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. క్లాత్స్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ కాటన్. ఓన్లీ కాటన్ క్లాత్ సపరేట్గా వాష్ చేయాలంటే కాటన్లో పెట్టుకోండి. కాటన్ ప్లస్లో వచ్చేసి కాటన్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, కొంచెం తిక్కువే కాటన్ అవి. తర్వాత మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది డైలీ యూస్ కోసం సార్. డైలీ అన్ని కలిపి వేసుకోవచ్చు. మిక్స్డ్ ఫ్యాబ్రిక్. ఓకే. తర్వాత ఈజీ కేర్ వచ్చేసి మనకి బట్టలు ఎక్కువ మురికి లేనప్పుడు ఓకే ఇది పెట్టుకోవచ్చు. సైలెంట్ వాష్ మనకి సౌండ్ రాకుండా, నాయిస్ ఎక్కువ రాకుండా వాష్ అవుతుంది. ఓకే. తర్వాత ఎలర్జీ కేర్ వచ్చేసి ఇంట్లో ఫీవర్ వచ్చిన వాళ్ళు లేదంటే హాస్పిటల్ విజిట్ చేసి వస్తారు కదా పేషెంట్స్, అప్పుడు సపరేట్గా వేసుకుంటే మనకి బ్యాక్టీరియా రిమూవల్ గురించి స్టీమ్లో అవుతుంది. ఓకే. స్టీమ్. ఓకే. నెక్స్ట్ కిడ్స్ వేసారు బేబీ స్టీమ్. వర్క్ శారీస్ లేదంటే చంకి అట్లా ఉన్నాయి, పార్టీ వేర్ ఉంటుంది కదా, ఇది డెలికేట్స్లో పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ వీవ్స్ ఉంటాయి కదా, చేతితో వేసిన లేదంటే ఉలెన్ క్లాత్స్, స్వెటర్స్, ఇంటి క్యాప్స్ ఇది ఇలా పెట్టుకోవాలి. స్పోర్ట్స్ వేర్ వచ్చేసి జిమ్ వేర్, జాగింగ్ వేర్, నైలాన్ క్లాత్స్ ఏదైనా. పిక్ 30 మనకి 30 minutesలో అయిపోతుంది సార్. డిబేట్ వచ్చేసి బ్లాంకెట్స్ గురించి సార్. బ్లాంకెట్స్. ఓకే. టబ్ క్లీన్ ఆప్షన్ వచ్చేసి మనకు మెయింటెనెన్స్ సార్. ఇది మంత్లీ వన్స్ మీరు టబ్ క్లీన్ చేసుకోవాలి.
ఎలా డ్రమ్ ఉంది కదా, డ్రమ్ పైన మనకి స్కేలింగ్ వస్తుంది. ఓకే. బట్టల మురికి అనేది స్కేలింగ్ లేయర్స్ లాగా వస్తుంది. అది క్లీన్ చేసుకోవడానికి టప్ క్లీన్ ఆప్షన్ ఇచ్చారు. దానికి ఏం పౌడర్ ఏమి కావాలి సార్? క్లీనింగ్ పౌడర్ ఉంటుంది సార్, డీస్కేలింగ్ పౌడర్. అవును, డీస్కేలింగ్ పౌడర్ దీంట్లో వేసేసి 1 ప్యాకెట్ వేసుకొని టప్ క్లీన్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయాలి. లాస్ ఏం వేయదు, ఎంటీ డ్రమ్ ట్యాప్ ఆన్ చేసుకొని పెట్టుకొని స్టార్ట్ చేస్తే మనకు 1 అవర్ అప్రాక్సిమేట్లీ అట్లా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అనేది అయిపోయిన తర్వాత ఇది ఒకసారి ఓపెన్ చేసుకోవాలి సార్. టప్ క్లీన్ అయిపోయాక ఎండ్ అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ చేసుకుంటే మనకు పాకెట్స్ ఏదైనా కాయిన్స్ మర్చిపోయినా లేదంటే పిన్స్ బటన్స్ ఏమైనా ఉంటే ఇటు నుంచి మనకు ఇది ఓపెన్ చేయగానే వాటర్తో పాటు వెళ్ళిపోతాయి సార్. ఇది ఓన్లీ టప్ క్లీనింగ్ టైంలోనే మాత్రం, టప్ క్లీన్ టైంలోనే వాడాలి సార్. ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ సైకిల్ సార్. డౌన్లోడ్ సైకిల్ అనేది మనకి దీంట్లో రిన్స్ అండ్ స్పిన్ అవుతుంది సార్, అంటే వాషింగ్ అవ్వదు. ఓకే. జస్ట్ నీళ్ళలో తీసి పిండేయడానికి. నీళ్ళలో తీసి పిండడం. దీనికి లిక్విడ్ అవసరం లేదు. డౌన్లోడ్ సైకిల్ పెట్టుకుంటే రిన్స్ అండ్ స్పిన్ 2 అవుతాయి. మిక్సర్ సార్ ఇప్పుడు స్టార్ట్ టక్కని సౌండ్ వచ్చింది కదా, మనకి డోర్ లాక్ సౌండ్ అది. ఇక్కడ మనకి లాక్ సింబల్ చూపిస్తుంది. ఇది లాక్ సింబల్. ఓకే. లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఏదైనా మర్చిపోయా మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ ఐటమ్ ఉంది కదా. ఓకే. తర్వాత మాత్రం కూడా యాడ్ చేసుకోవచ్చా? ఒక 10 minutes వరకు ఉంటుంది ఆప్షన్. ఓకే. యాడ్ ఐటమ్ ప్రెస్ చేసి డోర్ అన్లాక్ అవుతుంది, సౌండ్ వస్తుంది టక్కన. ఓపెన్ చేసి మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ ఇది. ఓకే.